నమస్కారం, శిల్పా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. చిన్న చెరువు మత్స్యకార సహకార సంఘంలో అర్హులైన మత్స్యకారులకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బెస్త సంఘం నాయకులు. నంద్యాలలో ఘనంగా గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్, గోవుల సంరక్షణే ధ్యేయం. బుడగ జంగాల కాలనీలో అంగన్వాడీ పాఠశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల సమ్మె జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్యత సాధించిన ఘన విజయమని పేర్కొన్న సిపిఐ నేతలు. నంద్యాలలో మళ్లీ నవ్వుల హరివిల్లు, ఘనంగా నంద్యాల లాఫింగ్ క్లబ్ కార్యక్రమం. వక్ఫ్ భూములను పరిరక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ముస్లిం సంఘాల వినతి. మహానందిలో వైభవంగా శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు, వివిధ రకాల ఆకులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. టీడీపీ లీగల్ సెల్ విమర్శలపై విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు. మాది పోరాటం, రాజకీయం కాదన్న న్యాయవాదులు. ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ అర్జీలను కేవలం ఆన్లైన్లో నమోదు చేసి ముగించడం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలన్నింటి వెలుపల పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు, క్యూఆర్ కోడ్లు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయం తెలియజేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఫీడ్బ్యాక్ ప్రశ్నావళిలో అధికారి ప్రవర్తన, మర్యాద, నిబంధనల ప్రకారం వ్యవహరించారా, ఎలాంటి బెదిరింపులు లేదా అవినీతికి పాల్పడలేదా, సరైన సమాచారం ఎండార్స్మెంట్ ఇచ్చారా, సమస్య పరిష్కారంపై ఎంత మేర సంతృప్తి చెందారనే అంశాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీలను యాంత్రికంగా క్లోజ్ చేయకుండా బాధితుడి స్థానంలో నిలబడి సానుభూతితో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారం చేసే క్రమంలో జాప్యం వహించకుండా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లేంత వరకు ఎదురు చూడకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రీఓపెన్ అయిన పిటిషన్ల విషయంలో అధికారులు కేవలం నివేదికలు సమర్పించడం కాకుండా ఫిర్యాదుదారులను నేరుగా పిలిపించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. భూ సేకరణ, సబ్ డివిజన్, ఆక్రమణలు వంటి సంక్లిష్ట సమస్యలను విడివిడిగా విశ్లేషించి దశల వారీగా పరిష్కరించాలని తెలిపారు. ఈ బోర్డు ఈ పద్ధతి కాదు.
నాంద్యాల పట్టణ సమీపంలోని చిన్న చెరువు మత్స్యకార సహకార సంఘంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించాలని కోరుతూ బెస్త సంఘం నాయకులు పుట్ట శివ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బిల్లలాపురం గ్రామ పరిసరాల్లో దాదాపు 354 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న చెరువులో ప్రస్తుతం కేవలం 6గురిని మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్నారని బెస్త సంఘం నాయకుడు శివ ఆరోపించారు. నిబంధనల ప్రకారం మరో 116 మందికి సభ్యత్వం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మత్స్యకారులు వాపోయారు. ఈ విషయమై ఇప్పటికే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్తో పాటు పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఆధారాలతో సహా వినతి పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. ఎంతకాలం గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చిన్న చెరువులో స్థానిక మత్స్యకారులందరికీ సభ్యత్వం ఇచ్చి ఆదుకోవాలని బెస్త సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల బెస్త సేవా సంఘం తరపు నుంచి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. నంద్యాల చిన్న చెరువు అంటే బిల్లలాపురం చెరువు అంటారు దాన్ని. సభ్యత్వం కొరకు 2024 నుంచి మేము జేడీ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ఇస్తూనే వస్తున్నాం. సభ్యత్వం కొరకు ఇంతవరకు ఏమీ సభ్యత్వం చేయలేదు. పిఆర్జేసీలో కానీ 4వ సారి ఇది ఇవ్వడానికి వచ్చింది. పిఆర్జేసీ కానీ ఒకసారి కానీ మాకేమీ సభ్యత్వం ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇంతవరకు ఏమన్నంటే విజయవాడ కమిషనర్ గారి నుంచి రావాలా ఆదేశాలు అంటారు. స్కిల్ టెస్ట్ కు వాళ్ళు అడిగిన అన్నిటి మేము అన్ని ఫామ్స్ అన్ని వాళ్ళకు జాయినింగ్ ఫామ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని మేము సమకూర్చినటువన్నీ వాళ్ళకి ఇచ్చినాము. జేడీ గారికి, కలెక్టర్ గారికి కానీ ఇచ్చాము 2 సార్లు. ఇది 3వ సారి కలెక్టర్ గారికి ఇవ్వడం. మాకు చిన్న చెరువులో సభ్యత్వం చేయాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 80 అప్లికేషన్స్ ఇచ్చాము అందరము. నంద్యాల నుంచి, నంద్యాల లోకల్ అంతా కలిపి అందరూ ఇంతవరకు ఏం లేదు. ఆ సొసైటీలో మెంబర్స్ ఏమి లేరండి. ఆ సొసైటీ అది 354 ఎకరాలు అది మొత్తము. దాంట్లో 166 మంది చేరొచ్చు. కానీ 6 మందితోనే సొసైటీ జరుపుతున్నారు. ఇంతవరకు మేము 2024 నుంచి ఒకటేమని జేడీ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, జిల్లా కలెక్టర్ గారిని ప్రాధాయపడుతున్నాం. చేర్పించండి, మాకేమొద్దు. మాకు కానీ కొన్ని బెనిఫిట్ స్కీమ్స్ ఉంటాయి కదా, దాని కొరకు మా మత్స్యకారుల గారి గురించి చాలా సార్లు అడగడం జరిగింది. కానీ ఇంతవరకు స్కిల్ టెస్ట్ పెట్టలేదు, మమ్మల్ని జాయినింగ్ కానీ చేయలేదు. తప్పకుండా ఈ తరఫున మమ్మల్ని జాయినింగ్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి పిఆర్జేసీ తరఫున కోరుకుంటాను. సాధు సంతుల పిలుపుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా నంద్యాల పట్టణంలో గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేశంలో గోవుల సంరక్షణ అత్యంత ఆవశ్యకమని, గో హత్యలను తక్షణమే అరికట్టేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాల ప్రతి పత్రాలను రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ మరియు ముఖ్యమంత్రులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల 27 నుండి అక్టోబర్ 27 వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. గోమాత పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత నెల రోజులుగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ పేరిట దేశం మొత్తం మీద గో సంరక్షణ కోసం గోవుకి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ అనేది జరుగుతోంది. నంద్యాలలో కూడా పెద్దవాళ్ళ సమక్షంలో అందరం కూడా మేము సంతకాల సేకరణ నిర్వహించినాము. ఈరోజు కలెక్టర్ గారికి ఈ సంతకాల సేకరణ చేసిన పత్రాలన్నీ ఇద్దామని ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ దినము గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ అనే ఒక సంస్థ మన గోహత్య జరగకూడదు భారతదేశంలో అనే ఉద్దేశంగా ఈ ప్రతి ఒక్క దేశం మొత్తం మీద ఎక్కడ కూడా గోహత్య జరగకూడదు అనేది ఒక హిందూ సమాజం ద్వారా ఇది ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినారు. అందరం కలిసి సంతకాల సేకరణ చేసి
కలెక్టర్ గారికి ఈ మెమరాండం ఇచ్చేదానికోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. ఈ యొక్క దానికి ప్రతి ఒక్క హిందూ కూడా గోహత్య జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పి కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సాధు సంతుల పిలుపు మేరకు గో సమ్మాన్ అభియాన్ అనే పేరు మీద ఆవును గోహత్య జరగకూడదు అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణం నుండి సంతకాల సేకరణ చేసి ఈ సంతకాలను రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి మరియు గవర్నర్, ముఖ్యమంత్రి గారికి చేరేటట్టుగా ఈ సంతకాల సేకరణ ప్రతులను కలెక్టర్ గారి ద్వారా వారికి చేరేటట్టు చేయడం కోసం చేస్తున్నాము. జూలై 27 నుంచి అక్టోబర్ 27 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ సమాజం ప్రతి ఒక్కరూ గోహత్యను నిరోధించడం కోసం బయటకు వచ్చి చట్టాల ద్వారా దీన్ని అమలు పరిచేటట్టుగా చేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్న బుడగ జంగాల కాలనీ వాసులు తమ ప్రాథమిక అవసరాల సాధన కోసం కదలి వచ్చారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నంద్యాల వైఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 460 బుడగ జంగాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తగిన వసతులు లేక ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలకు సరైన విద్య అందించడంతో పాటు చిన్న పిల్లల పౌష్టికాహారం, గర్భిణుల సంక్షేమం కోసం కాలనీలోనే ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేడు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకున్న కాలనీ వాసులు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు తమ వినతి పత్రాన్ని అందజేశారు. మా కాలనీలో వందలాది కుటుంబాలు ఉన్నప్పటికీ కనీస విద్య, వైద్య సౌకర్యాలు లేవు. పిల్లలు చదువుకోవడానికి బడి, పౌష్టికాహారం అందడానికి అంగన్వాడీ కేంద్రం లేక మా మహిళలు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా సమస్యను తీర్చాలని బుడగ జంగాల కాలనీ వాసులు వేడుకుంటున్నారు. నుంచి 10వ తరగతి వరకు కావాలి. దానికి స్థలం మా పిల్లోళ్ళు బజార్లంబడి ఏదో పైసలు అడుక్కుని పోతే ముందర జవులు కొట్టేటోళ్ళు కొట్టుకొని పోతే మా పిల్లలను తీసుకుపోయి జైల్లో తెచ్చుంటే ఏమి ఈ పిల్లల నెల ఏంటికి ఈ సోబీర్లు తెచ్చున్నాం అంటే మాకు బడి లేదు సార్ అని అడిగినాం. అడిగితే బడి వచ్చది అని అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఇట్టే గోడాడుతున్నాం. మాకు కూలికి పోతే కుండగాలేటోళ్ళు, లేకుంటే ఎండగాలేటోళ్ళు, వ్యాపారం పోయి బతికేటోళ్ళు. ఇప్పుడు అడుక్కునేది కూడా మానుకొని వ్యాపారాలు చేయాలంటే చదువు ఉండాలి. ఆ చదువుకు మేము బాధపడుతున్నాం. రెంట్కు బడి తీసుకొని పెడితే 30 మంది పిల్లలు పోయే బడికి 115 మంది అయినరు. అది సాలక అక్కడక్కడ చిల్లాడిపోతుంటే పిల్లలకు యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు తిరిగి చేతులు తిరిగి దాని పెట్టుబడులు పెట్టుకోలేక కొంతమంది బడి మానేసిండ్రు. మా 3 నెలల గర్భిణీ మనుషులకు గుడ్లు, నూనెలు, బ్యాళ్ళు ఇట్లాంటి వల్ల వచ్చేటి వల్ల ఎవరో అత్యారస్తులు మా ఎలా మింగేస్తుంటారు. అవి పోయి అడిగితే పోయి మీకు అంగన్వాడీ లేదు, పిండి బడి లేదు, తెచ్చుకోండి అని అన్నారు. దానికే ఇప్పుడు మేడం గారికి దగ్గరికి వచ్చింటే అన్ని మీ సమీక్షలలో అక్కడికి వచ్చి నేను చూస్తా రేపు 12 గంటలకల్లా అన్నది. అట్టా 2 మాటలు స్థలం కూడా తీసి పెట్టుకుంటే రౌడీ నా కొడుకులు వచ్చి దందాలు చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో పోయే దారిలో మచ్చో స్థలం ఉంది, మీరు స్థలం చూపించండి మీకు అర్థమంటుంటారు. మాకేం తెలుస్తుంది ఆ స్థలం చూపించడానికి? మీరే అత్యారస్తులు స్థలం చూసి బడి కట్టి 10వ తరగతి వరకు అక్కడ ఉండేటట్టు మేము కోరుకొని 200 మంది మీ పొద్దు వచ్చినాం. మేడం గారి అది వచ్చే ఆ మేడం గారు ఏమన్నారు, రేపు 12 గంటలకల్లా నేను వస్తా, అక్కడ సమీక్షలలో మాట్లాడతా, ఈ మందిలో వద్దంటే నేను కూడా ఏమన్నా అమ్మాయి ఒక ఊరిని గురించి 1 ఎకరా భూమి కాదు, 10 సెంట్ల స్థలం కాదు, ఒక ఇంటికి వచ్చింది కాదు, వాడికి 500 మందికి ఇది ఆలోచన దొరుకుతుంది అని చెప్పిన 12 గంటలకు అక్కడికి వస్తామన్నారు మేడం గారు. ఇది జరిగిన కథ. బుడగ జంగాల కాలనీ మేము 460 ఇండ్లు ఉన్నాయి సార్ మావి. మా పిల్లలకు అంగన్వాడి బడి లేదు, మామూలు బడి లేదు. మేమంతా రామకృష్ణ బడికి
రోజు 20 రూపాయలు ఆటోలు పెట్టి పంపిస్తా ఉంటే ఆటోలు యాక్సిడెంట్లు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అస్సలు బడి లేదు, ఏం లేదు. ఏ ఆహారం పిల్లలకు, నిండు మనుషులకు, చిన్న పిల్లలకు అంగన్వాడి అస్సలు లేదు సార్. మాకు అదొకటి సాయం చేయమని ఎవరు చెప్పలేదు సార్. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అధికారస్తుల కల్లా చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. చేస్తాము వస్తాము అంటారు, ఎవరు రాకుండ్రు. ఇంకా మనం మేడం కాడికి వచ్చినాం సార్, ఏదన్నా మాకు సాయం చేసి పరిష్కారం చేయాలా సార్. ఉన్న గృహాలలోనే మా పిల్లలకు చదువు కావాలని మేము చాలా బాధపడుతున్నాం సారు. మాకు రోజు ఏడుపు వస్తాం సార్. మా పిల్లలు ఆడుకోనిక పోతామని అంటా ఉంటే ఈ బజార్లమ్మటి పోతాం. మేమంటే పోయినా మా పిల్లలు కాకూడదు. మా కడుపు కోసం మాకు ఎవరు తీర్చలేకుండా ఉన్నారు. మేము మేడం కాడికి వచ్చిన తల్లిని సాయం చేస్తుందని సార్. మా పిల్లలకు బడి లేదు, అంగన్వాడీ లేదు, నిండు మనసులకు టీకాలు లేవు, చిన్న పిల్లలకు టీకా సూదులు లేవు. చిన్న చిన్న పిల్లలు రోడ్లు పొందుతారు సార్. మీ బళ్ళకు వ్యాపారం వచ్చేసరికి మేము వ్యాపారం పోతేనే మా పిల్లల్ని చూసుకునేది, బడి ఉంటేనే వాళ్ళు చదువుకునేది. చదువు లేదు, ఏం లేదు సార్. మాకు న్యాయం చేయమను. మాకు బడి రావాలి, అంగన్వాడీ రావాలి. మేము మాకంటూ చదువు లేదు, కనీసం మా పిల్లలు బాగుపడాలి కదా సార్. మేము ఆస్తి అడగలే, అంతస్తులు అడగలే, ఏదో బడి మా పిల్లలు ఉండటానికి అది న్యాయం చేయమని సార్. మాకు స్కూల్ లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. మా పిల్లలు మాత్రం రోడ్లమ్మ తిరుగుతున్నారు సార్. గర్భవతులు కూడా ఇంతవరకు అన్ని పాలు గాని గుడ్లు గాని ఏవే గాని మా వరకు రావట్లేదు. మాకు 15 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు ఇట్లనే తిరుగుతున్నారు. కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ లేక లాస్ట్ నా కొడుకు కూడా స్కూల్ లేక రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కాలు కూడా కొట్టుకున్నాడు. కాబట్టి మాకు స్కూల్ మా ఊర్లోనే మాకు జరిపించేటట్టు చేయండి సార్. మాకు అదొక్కటే చాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వివాదాస్పద జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన ప్రారంభించిన సమ్మెను ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం వల్ల ఏళ్లుగా ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రైవేట్ వ్యక్తులకు లేదా కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడాన్ని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏళ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సేవలందిస్తున్న తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉందంటూ మండిపడుతున్నారు. నంద్యాల జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద లేఖర్లు తమ పనులను బహిష్కరించి నిరసన బాట పట్టారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటే ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది కొరతను తీర్చడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచాలని నాయకులు సూచిస్తున్నారు. అలా చేయకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకున్న వృత్తికి అన్యాయం చేసే విధంగా ఉన్న జీవో నంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించేంత వరకు ఈ నెల 31 వరకు సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. మనము మన వృత్తిని కాపాడుకోవడానికి ఎన్నోసార్లు చాలాసార్లు ప్రయత్నించాము. కానీ ఇది చివరాఖరి జీవన సమస్యలు ఎదుర్కోవడానికి 20వ తేదీ నుండి మొదలుపెట్టిన సమ్మె కొనసాగుతా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం మీ వృత్తికి భరోసా ఇస్తున్నాము, మీకు భద్రత ఉంటుంది, రక్షణ కల్పిస్తాము అని మనము నమ్మే విధంగా ఏది చెప్పడం లేదు. మీరు ఉంటారు, మీరు రాస్తారు అన్నట్టుగానే ఉంది. కానీ తిరగాల్సిన సమాధానాలతో మళ్ళీ వాళ్ళు ఇచ్చే ప్రకటనలు మీడియా ద్వారా పంపించే విషయాలు ఎలా ఉన్నాయంటే మేము ఉండము అనే అనుమానం మనందరిలో పెరుగుతుంది. కానీ ఈ విషయం గురించి మనం అనుకున్న మేరకు 20 తేదీ 31 తేదీ వరకు మనము సమ్మెను చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది, మన అందరి వృత్తికి పూర్తి భద్రత ఉంటుందని చెప్పేసి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మనమంతా నిర్ణయించుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఈ రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న
చేస్తున్నట్టు కాకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా జిల్లా వ్యాప్తంగా సభ్యులలో వారి వారి అభిప్రాయం జరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే దీనికి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సమ్మతిస్తా ఉన్నారు. కాబట్టి మనం అనుకున్న మేరకు ఒక్కొక్కరి తేదీ వరకు ఈ సభను కొనసాగించుకుంటే మనలో ఐక్యత లభించే అవకాశం ఉంది. ప్రభుత్వంతో మనం చెప్పినటువంటి ఈ సభను మనకు మనమే విరమించుకుంటే మనము ప్రభుత్వం వారి ముందు చిన్న పోయే అవకాశం ఉంది. వీళ్ళు ఇంతేలే, ఎన్నాళ్ళైనా ఇంతే అన్నట్టుగా విభజించి పాలించే రకంగా వాళ్ళ ఐక్యంగా అన్నట్టు మనల్ని పక్కకు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న విధంగా 31వ తేదీ వరకు చేయాలని చెప్పేసి మీరందరి అభిప్రాయాన్ని సేకరించి ఇందుకు జిల్లా వ్యాప్తంగా సంఘం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయిస్తున్నాము. ఇప్పటి వరకు గవర్నమెంట్ మేము ఇంతవరకు ఇది ప్రైవేట్ చేయడం లేదు అని అంటూనే ఉంది. కానీ మేము అంటున్నాము ఆర్ఎస్కే ముద్దు, మా డాక్యుమెంటేషన్లే ముద్దు అని అంటున్నాం. అయినా వాళ్ళ వైఖరి మార్చుకోవడం లేదు. ఇంకా మొన్నటి వరకు వాళ్ళు మేమేమి ప్రైవేట్ పరం చేయడం లేదు, ఏం లేదు, మీరు రాసుకోవచ్చు, మరి ఆర్ఎస్కే కూడా ఉంటాయి అంటున్నారు. మరి పీపీవీ విధానం అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రైవేట్ పబ్లిక్ అని. పబ్లిక్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చెప్పిన విధంగా ఉన్న తప్పులను సరిదిద్దమంటే సరిదిద్దలేదు. ఆ వీలునామా ప్రైవేట్ అటెండెన్స్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు జరుగుతున్నది. ఇదివరలో ప్రైవేట్ వాళ్ళకు అప్పుడు చెప్పారు ఈసీలు ఎన్నో తప్పులు తరగతులు, ఇంతవరకు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రజలు నానా తండాలు పడుతున్నారు. నెలల తరబడి టీఆర్ ఆఫీసుల చుట్టూ, సబ్ ఆఫీసుల చుట్టూ మాత్రం తిరుగుతూనే ఉన్నారు. కానీ పరిష్కారం అయితే లేదు. దయచేసి మీరు ముందు ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని సమస్యలను పరిష్కరించండి. తర్వాత మీరు ఏం చేయాలనేది తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ ఏం చేయకుండా మీరు దాన్ని పోతాం దీని పోతాం అంటున్నారు. 150 ఏళ్ళ నుంచి ఒకటే బిల్డింగ్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి, ఇంతవరకు మార్చట్లేదు మీరు. దాంట్లో సదుపాయాలు కూడా పెట్టట్లేదు మీరు. కనీసం ఆ సదుపాయాలు చేయలేక ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, మేము ప్రైవేట్ పరం చేస్తాం. కానీ దశల విలేకరులు మాత్రం ప్రైవేట్ పరం కాదు, మీరు రాసుకోవచ్చు అంటే నిదానంగా మమ్మల్ని తీసేస్తారు. ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒకప్పుడు దశల విలేకరు అనే అతను ఉండేవారు, మాకు ఏ సమస్య వచ్చినా తెలిసేవారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మేము ఎవరిని అడగాలో కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాము అనుకున్న స్టేజ్కి ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో వివాదాస్పదంగా మారిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి లభించిన అతి పెద్ద విజయమని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, సినీ ప్రముఖులు, రైతు, యువజన సంఘాల నేతలతో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువత చేపట్టిన ఉమ్మడి ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తూనే కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులు మరియు కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాలో మాట్లాడిన సిపిఐ నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వేదికగా జరిపిన పోరాటం మోదీ ప్రభుత్వ వ్యతిరేక తిరోగమన విధానాలకు, నిర్లక్ష్య వైఖరికి ఒక బలమైన చెంపపెట్టు అని వర్ణించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని, అలాగే 2020లో తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడం సరైన నిర్ణయం కాదని, వెంటనే ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి విద్యా వ్యవస్థను సంస్కరించే అనుభవజ్ఞులైన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఎన్టీఏ రద్దుకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. వరుస లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విధానాలను అడ్డుకునే వరకు తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,
అదేవిధంగా నీట్ను రద్దు చేయాలని విద్యా శాఖ పదవిని కేంద్ర ప్రభుత్వంలోని తెలుగుదేశం జేడీయూ వారికే ఇవ్వాలని కోరుతూ ఈరోజు అంబేద్కర్కి నివాళులర్పించి ఆయనకు ఈ విజయాన్ని అంకితం ఇస్తూ ఈరోజు ఇక్కడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా గత 45 రోజుల నుండి విద్యార్థులు యువకులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ పురవీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే ఆ ఆందోళనకి అనేక మంది ప్రకాష్ రాజు, సోనం చూంగ్, ఆమర నిరాహార దీక్ష, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్తో పాటు అనేక విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేటువంటి ఫలితంగా లాఠీ చార్జీలు చేసిన అనేక మంది గాయాలైనప్పటికీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి యువకుల విజయంగా ఈరోజు భావిస్తా ఉన్నాం. అయితే విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేస్తే మరొక ఉన్మాది, ఆర్ఎస్ఎస్ ఉన్మాది అయినటువంటి జోషికి ఆ పదవిని ఎమ్మడే అప్పచెప్పడం జరిగింది. అలాంటి ఆర్ఎస్ఎస్ మతవాదులకు వ్యతిరేకంగా ఇప్పటికే పసిపిల్లల చదువుకునేటువంటి బుక్కుల్లో ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని నింపడాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీ కీలకం. కాబట్టి ఆ రెండు పార్టీల ఎంపీలకి ఈ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అప్పచెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాకుండా ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పించి ఆయన రాసిన రాజ్యాంగం ఇంకా బతకాలంటే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేదంటే జేడీయూ పార్టీకి వాళ్ళని చెప్తా ఉన్నాం. ఈరోజు సిగ్గుండాల నరేంద్ర మోడీ 58 అంగుళాల ఛాతీ అనేటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయారు? ఈరోజు నీట్ పరీక్ష ప్రతి సంవత్సరము ఈరోజు పేపర్ లీక్ అవుతా ఉందంటే దానికి సిగ్గుండాల. గతంలో 2025లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, ఇప్పుడు 2026లో కూడా లీక్ అయితే 20 మంది విద్యార్థులు నీట్ చదువుకొని భవిష్యత్ తరానికి డాక్టర్లు కావాల్సినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినారు. వాళ్ళ కుటుంబాలకు ఒకరికి ₹1 కోటి పరిహారం ఇంతవరకు ప్రకటించలేదు. లేదా ఢిల్లీలో న్యాయమైన పోరాటం కోసం చేస్తా ఉంటే విద్యార్థి యువకుల మీద అనేక మంది మీద ఈరోజు ఊపా చట్టం కానీ లేదా దేశ విద్రోహ శక్తుల చట్టాలను పెట్టి ఈరోజు విద్యార్థి సంఘం నాయకుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అలాంటి కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి న్యాయమైన పోరాటాలు ఈరోజు ఖచ్చితంగా ఎర్రజెండా పార్టీలు కనుమరుగైనాయని కొంతమంది కుహానా లౌకికవాదులు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులనే ఎర్రజెండా పార్టీలో దెబ్బ ఏందో నరేంద్ర మోడీకి చూపించగలిగాం. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించగలిగామంటే అది దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల భాగస్వామ్యం చెప్పేసి తెలియజేస్తూ గత 2 దశాబ్దాలకు పైగా నంద్యాల పట్టణ ప్రజలకు, హాస్య ప్రియులకు నిరంతర ఆనందాన్ని పంచుతూ వారిని హాస్య డోలికల్లో ఊగించిన నంద్యాల లాఫింగ్ క్లబ్ తిరిగి తన కార్యకలాపాలను ఉత్సాహంగా ప్రారంభించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల క్లబ్ నిర్వహణలో ఏర్పడిన అంతరాయానికి నిర్వాహకులు పట్టణ ప్రజలకు, అభిమానులకు మన్నింపులు తెలియజేశారు. హాస్య బ్రహ్మ జంధ్యాల అమృత వాక్కులైన నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక యూనియన్ బ్యాంక్ పక్కన ఉన్న రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఫంక్షన్ హాల్లో ఈ హాస్య సదస్సు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
వారితో పాటు నగరంలోని వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు విశేష సంఖ్యలో హాస్యప్రియులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు, పట్టణ ప్రజలకు లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గెలివి సహదేవుడు, కార్యదర్శి మాలపాటి రాజశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో జరిగే క్లబ్ కార్యక్రమాలకు కూడా అందరూ వేలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. మనం వారి కాళ్ళు ఎప్పుడు కిందేయాలా, వారి పతనాన్ని ఎప్పుడు చూడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం ముందుకు సాగుతుంటాం. కాబట్టి మనకు ఈ కప్పు అనేది తిరుగులేదన్నాడు. వాస్తవంగా కారణాలు ఏమైనా చాలా స్థలాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి చూడొచ్చు, ఇతర అంశాలు చూడొచ్చు. ఒకరిని ప్రోత్సహించడం కాకుండా ఒకరిని కింద పెడితే ఆనందపడేటువంటి తృప్తి మన వాళ్ళలో కాస్త ఎక్కువే ఉంటుందేమో. ఆ విశ్లేషకుడు చెప్పింది. సంవత్సరాల క్రితం హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల గారిచే ప్రారంభించబడిన నంద్యాల లాఫింగ్ క్లబ్ అభిజ్ఞంగా చాలా సంవత్సరాలు నంద్యాల ప్రజలకు హాస్యపు జల్లులు కురిపించింది. కొన్ని కారణాల వల్ల కొంత విరామం జరగడం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మన సభ్యులందరూ కోరుకోవడం, దానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ నంద్యాల లాఫింగ్ క్లబ్ మరి తరువాత కూడా ఇలాగే నెల నెల కార్యక్రమాలు సరైన సమయంలో ప్రారంభించి సరైన సమయంలో ముగించడానికి మీ అందరి సహకారాన్ని కోరుతూ నంద్యాల లాఫింగ్ క్లబ్కు మీ సహకారాన్ని అర్థిస్తున్నాం. నంద్యాల పట్టణంలో లాఫింగ్ క్లబ్ని తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా ముందు నుంచి బాగా జరిగేవి, కరోనా తర్వాత యాక్టివిటీస్ ఏవి లేకపోవడం, తర్వాత వాటిని అన్నింటిని మళ్ళీ తిరిగి కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఈ కార్యరూపం దాల్చడానికి వ్యూహాన్ని రచించడం జరిగింది. ఈనాటి సమావేశం ద్వారా భవిష్యత్తులో లాఫింగ్ క్లబ్ ద్వారా మళ్ళీ మంచి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలను అందరూ కూడా చూసి ఇలాంటి కార్యక్రమాలను జరగడానికి అందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నారు. లాఫింగ్ క్లబ్ జంధ్యాల గారు ఈ యొక్క క్లబ్ను ప్రారంభించడం జరిగింది. మా కాటన్ వ్యాపారస్తుడు కృష్ణమూర్తి అని డాక్టర్ మురళి వాళ్ళ బ్రదర్, వాళ్ళ అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉన్నాడు. జంధ్యాల గారు వచ్చి ఇక్కడ ఆ రోజు భూమానాయుడు గారు అలాగే అందరూ కూడా సహకారంతో ఇక్కడ మేము ప్రారంభించాము. జంధ్యాల గారు చెప్పినట్లుగా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని పెద్దలు సెలవిచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. నేను మా అధ్యక్షులు వారు సమయాన్ని చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అనుకుంటుంటే సమయపాలన చాలా బాగా చేయడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి టైం కూడా మా లాఫింగ్ క్లబ్ నుంచి విన్నపం ఏమంటే కరెక్ట్గా స్టార్ట్ చేస్తాము, కరెక్ట్గా క్లోజ్ చేస్తాము. ఏ మీటింగ్ కానీ గంట నుంచి గంట 5 నిమిషాలు అటు ఇటులో ప్రోగ్రామ్ అయిపోయాలని సమయపాలన మీద చాలా కృషి చేసినాము. అలాగే ఈరోజు సక్సెస్ కూడా అంతా అయ్యింది. నంద్యాల పట్టణంలోని సున్నీ మసీద్ కమిటీ, జామియా మసీద్ కమిటీ మరియు వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. వక్ఫ్ ఆస్తులు దేవుని ఆస్తి. వాటిని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా ఇతర అవసరాలకు బదిలీ చేయడం చట్టరీత్యా చెల్లదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వక్ఫ్ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ బాషా సిద్దికి కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతిరాం ఆసుపత్రి సమీపంలోని సున్నీ మసీద్కు సంబంధించి మొత్తం 34 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ భూమిలో సుమారు 24 ఎకరాల్లో మసీదు, ఈద్గా ఉన్నాయని, అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు మరియు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిగిలిన సుమారు 11 ఎకరాల భూమి ఖాళీగా ఉందన్నారు. ఆ ఖాళీ భూమిలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం తీసుకోవాల్సి వస్తే చట్ట ప్రకారం ప్రత్యామ్నాయంగా అదే విస్తీర్ణంలో వేరే చోట భూమిని కేటాయించాలని కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ రఫీ, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ బెండకాయల ఇస్మాయిల్ మరియు పలువురు ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మేమందరం జమాత్ అంతా కలిసి నేను చేరుకున్నప్పుడు సున్నీ మసీద్ తరఫున 82 ఎకరాల చిల్ల తీయడం జరిగింది. అది వక్ఫ్ బోర్డు అని చెప్పి తెలిసినాము. తర్వాత వచ్చేసి దానకిషోర్ కలెక్టర్ ఉన్నారు, వారు కూడా దానకిషోర్ గారు కూడా సబ్జెక్ట్ ఇచ్చినారు. మాకు ఉంది సబ్జెక్టు. దానకిషోర్ గారు కూడా ఇది వక్ఫ్ ల్యాండ్ ఇచ్చినారు. కానీ ఈరోజు ఏమవుతుందంటే ప్రభుత్వం వాళ్ళు మన ఇక్కడ మసీదుకు సంబంధించి ఇది ఇస్తమా చేసుకోవడానికి మన స్థలం ఉంది అక్కడ, దాన్ని మేము కాపాడుకోవాలని అనుకుని మేము అందరం వచ్చినాము. ఇక్కడ ల్యాండ్ అయితే ఇదేమి కన్ఫర్మ్ కాలేదు. మా కోరిక ఏమంటే 126 సెవెన్ నెంబర్లో ఉండేది, శాంతివాస పక్కన ఉండేది 11 ఎకరాల 50 సెంట్ ఉండేది. దానిలో ఇస్తే మాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే మేమందరం చాలా కష్టపడి పనిచేసాం. దానిలో చాలా మంది మానాలు ప్రాణాలు అన్ని పోట్టుకొని దాన్ని పనిచేసి కష్టపడి తగ్గించుకోవాలని. ఎందుకంటే రేపు జరగబోయే కాలానికి మాకు ముఖ్యంగా అది కావాల్సిన స్థలం. అది అటువంటి స్థలాన్ని మేము చూస్తూ దయచేసి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము చెప్తామంటే ఆ దాని మీద కేసు ఏం లేదు, కేసు తెగిపోయింది దాని మీద. కాకపోతే మధ్యంతరం ఏమో రీసెంట్గా మొన్ననే దాని మీద కేసు వేయడం జరిగింది. ఆ విధంగా చేశారు కాబట్టి దాన్ని ముందు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు దాంట్లో ఏం కేసు లేదు, ఏం లేదు. కానీ అనుకుంటే కన్నా అవుతుంది. ఆ పత్తి మిల్లు ఏమైనా ఉన్నాడు శెట్టి గారు, ఆయన ఏం లేదు, అందరూ తీసుకునే రైతుల దగ్గర వాళ్ళ ఇంట్లో ఇచ్చి తీసుకొని కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేస్తున్న మనిషిని మనం సపోర్ట్ చేయడం బాగాలే. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో ఉంది, కోర్టులో తీసేసినారు, వాళ్ళ పేరు ముందు కొట్టేసినారు. అయినా వాడు మళ్ళీ ముందుకు ఏం చేశారంటే మళ్ళీ నేను ముందు ఇంతమంది తోడు వేసుకొని పోయి మళ్ళీ కోర్టులో వేయడం జరిగింది. ఈ విషయం చూసి అక్కడ ముందు ఫస్ట్ అయితే అక్కడి నుంచి చేయాలనుకున్నారు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అదే స్థలాన్ని కోర్టుకి వెళ్ళినారు. ఇస్తున్నా అని చెప్పి తెలిసి ఆయన ముందు పోయి వేరే వారితో కేసు పెట్టేసి చేసినారు. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా మాకు దయచేసి మా మైనార్టీకి అందరికీ కూడా ఆ స్థలాన్ని కాపాడాలా. దాన్ని కలెక్టర్ గారికి ఇప్పుడే రెవెన్యూ కలెక్టర్ గారికి ఇచ్చినాము సబ్జెక్టు. ఈరోజు సున్నీ మసీద్ కమిటీ, నంద్యాల మత పెద్దలు, జామియా మసీద్ కమిటీ అందరు కలిసి ఈ స్పందనలో వచ్చి వక్ఫ్ బోర్డు స్థలాల కోసం మేము దానికి పరిరక్షణ చేస్తూ సున్నీ మసీద్ స్థలం వచ్చేసి అది దాదాపు 82 ఎకరాలు ఉంది. కాకపోతే 34 ఎకరాలు ప్రస్తుతం అది దానికోసము హైవేలో అది శాంతిరామ్ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి సెంట్రల్లో రోడ్డు పోయింది. ఇటు సైడ్ 11 ఎకరాలు ఉంది, ఇటు సైడు 24 ఎకరాలు ఉంది. కాకపోతే నంద్యాల మత పెద్దలు ఇస్తమాలు జరిపిన కానీ అక్కడ ఒక మసీద్ ఉంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 తూర్లు మేము ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటే వక్ఫ్ అంటే అది దేవునికి సంబంధించిన సొమ్ము. అది ఎవరిది నాయన సొమ్ము కాదు, ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఎవరిది కాదు, అది దేవుని సొమ్ము. వక్ఫ్ అంటే దేవుని సొమ్మే. అది దేవుని సొమ్ముకి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ అది తీసుకోవాలంటే కూడా ఎన్ని ఎకరాలు తీసుకుంటారో పక్కనే మాకు అన్ని ఎకరాలు మళ్ళీ ఇప్పించాలా. వక్ఫ్ యాక్ట్ లో ఉంది అది. ఇక్కడ 10 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు మనకు కూడా సంతోషకరమైన కమిటీ నిర్ణయిస్తే ఆ 10 ఎకరాలు కొనిస్తే ఈ 10 ఎకరాలు తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు కోసము మా స్థలము సున్నీ మసీద్ స్థలము ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పినారంట. దానికోసం స్పందనలో వచ్చి అర్జీ ఇచ్చినాము. మేడం గారు 11 ఎకరాలు ఉన్నది ఇది ఖాళీ ఉంది. కాకపోతే ఆ స్థలం తీసుకుంటే మాకు వక్ఫ్ మళ్ళా 11 ఎకరాలు ఇప్పియాలా. ఇక్కడ వచ్చేసి 24 ఎకరాలు మసీదు ఉంది, మసీదు ప్రేయర్ జరుగుతుంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఇస్తమా జరుపుకుంటాము. ఇది మత సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇది నంద్యాలలో మన వక్ఫ్ మినిస్టర్ జనాబ్ ఎన్ఎండి ఫారూక్ సార్ ఉన్నారు. సార్కి అన్ని తెలుసు, సార్ కూడా తెలుసు. దానికి మొత్తం 40 సంవత్సరాల నుంచి ఆయనకు అవగాహన ఉంది, తెలుసు. కాకపోతే సార్తో కూడా కలిసినాము, సార్తో కూడా మాట్లాడినాము, అన్ని ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఆయన తర్వాత ఏం చేయాలన్నా ఆయనకు కూడా తెలుసు. కాకపోతే మేము స్పందన వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. మేడం గారు, మేము ఇది ఇక్కడ ప్రేయర్లు జరుపుకుంటాము, ఇక్కడ మాత్రం ఖాళీ ఉంది అని చెప్పినాము. ఇంకా దయచేసి అందరూ కలిసి ఏ సార్ అయినా కానీ, కలెక్టర్ అయినా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ, నేను ఒకటే చెప్తున్నాను, వక్ఫ్ స్థలము అనేది దేవుని సొమ్ము. అది ఎవ్వరికి హక్కు లేదు. ఏ మానవుడు దానికి అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు. सुन्नी मस्जिद सुन्नी ईदगाह कमेटी की तरफ से और इसी तरह हमारे
तबलीग जमात के साथियाँ जिम्मेदारों की तरफ से हम लोग इस वक्त में कलेक्टर ऑफिस में हैं और कलेक्टर साहिबा को एक दरख्वास्त दिए हैं कि चंद दिन पहले सुन्नी ईदगाह के अंदर 10 एकड़ कोर्ट को लेने के बारे में गवर्नमेंट जो है सोची थी। उस सिलसिले में हम लोग दरख्वास्त किए हैं कि ये जो है इस जगह के अंदर नमाजें होती हैं और मस्जिद है, ईदगाह है और साल 2 साल 3 साल में एक मरतबा इज्तिमा भी होता है। वहाँ पर इससे पहले स्टेट लेवल का भी इज्तिमा हुआ है 2-3 मरतबा। तो इसलिए ये जगह ये ना लिया जाए, बल्कि दूसरी और कोई जगह है, बाजू में भी जगह है, वहाँ पर जो है देख सकते हैं। इस तरह से हमने दरख्वास्त की है। నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలతో అద్భుతంగా అలంకరించారు. ఈ శోభాస్కరమైన రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. త్రిమూర్తుల స్వరూపమైన మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారి మూల విరాట్టును వివిధ రకాల తాజా ఆకులతో నయన మనోహరంగా అలంకరించారు. సృష్టిలో క్షామం ఏర్పడినప్పుడు జీవకోటిని కాపాడేందుకు అమ్మవారు శాకంబరి దేవిగా అవతరించారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అపూర్వ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని తరించేందుకు ఉదయం నుంచే భక్తులు వేలాదిగా మహానందికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. మహానంది క్షేత్రంలో 3 రోజుల పాటు దీక్షాపూర్వకంగా శాకంబరి ఉత్సవం అనేటువంటిది లోక కళ్యాణార్థమై వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి పూర్వం కృతయుగం నాడు దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు మహర్షులను యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడానికి వీలు లేకుండా ఆటంకాలు కలిగిస్తూ లోక వినాశనాన్ని చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి జరిగినటువంటి విషయాలంతా కూడా చెప్తే అప్పుడు అమ్మవారు స్వయంగా తను శాఖ రూపంగా పళ్ళగా కూరగాయలుగా మారి తన శరీరంలో నుంచి కాయగూరలను పళ్లను ప్రజలకిచ్చి కాపాడింది. అనంతరం ఆ యొక్క రాక్షస సంహారాన్ని కూడా అమ్మవారు స్వయంగా చేసింది. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి శాకాంబరి ఉత్సవం చేయడం ప్రత్యేకంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పాడి పంటలకు ఎటువంటి దోషం లేకుండా ఉంటూ ప్రజలందరూ కూడా అన్నపానాదులకు లోటు లేకుండా ఉండాలి అని ఈ యొక్క శాకాంబరి ఉత్సవం అనేటువంటిది 3 రోజులుగా చేయడం జరుగుతుంది. తొలి రోజు ఆకుకూరలైనటువంటి కూరలతో అమ్మవారిని అలంకరించడం, రెండవ రోజు పళ్ళు వివిధ రకాలైనటువంటి పళ్లతో అలంకరించడం, మూడవ రోజు ప్రధానమైనటువంటి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రోజున అమ్మవారిని శాకాంబరిగా వివిధ రకాలైనటువంటి కూరగాయలతో సుమారు 3000 కేజీల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్నంతా కూడా అలంకరించి అదే కూరగాయలతో అమ్మవారిని అర్చన చేసి అదే కూరగాయలతో అమ్మవారికి నివేదన చేయడం అనేటువంటిది ఈ యొక్క శాకోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ శాకోత్సవం ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, మనకి ఎటువంటి నష్టములు జరగకుండా అరిష్టములు జరగకుండా దేశం సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూటమి నేతలపై టీడీపీ లీగల్ సెల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తాము రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే దానిని రాజకీయం అనడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాదుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనపై నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పోరాటం ఉధృతం చేసింది. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కేవలం నంద్యాలకు మాత్రమే పరిమితమైన మంత్రి కాదని, ఆయన మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని గ్రహించాలని ఎద్దేవా చేశారు. నంద్యాలలో కోర్టు కాంపౌండ్ వాల్ కట్టమని చెప్పడం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల భద్రత,
సంక్షేమం, మేనిఫెస్టో హామీల అమలు ఎప్పటిలోగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు చొరవ చూపడంతో పాటు లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు వంటి కీలక సంస్థలను తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని లీగల్ సెల్ సభ్యులు గుర్తు చేశారు. కర్నూలుకు రావాల్సిన లా యూనివర్సిటీ ఇతర ప్రాంతానికి తరలిపోతుంటే కూటమి నేతలు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. న్యాయవాదుల శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని, ఇప్పటికైనా అధికార పక్ష నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ లీగల్ సెల్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, నంద్యాల వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఓబ్లారెడ్డి, ఆంజనేయులు, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని శుక్రవారం 24వ తారీఖున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరిగింది. ఆ నిరాదీక్ష గ్రాండ్ అన్ని సంఘాల యొక్క మద్దతుతో ఆ నిరాదీక్ష శిబిరం గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. దీన్ని మనసులో పెట్టుకుని టీడీపీ న్యాయవాదులు మరుసటి రోజు శనివారం రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము అడిగింది ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు మాకు న్యాయవాదులకు న్యాయం చేస్తారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి గారు నంద్యాల కోర్టు బిల్డింగ్ తెచ్చారు, నంద్యాల కోర్టు ప్రహారీ గోడ కట్టారు, నంద్యాల కోర్టు 4 కోట్లు తెచ్చారు. ఫరూక్ గారు ఒక్క నంద్యాలకు మాత్రం న్యాయశాఖ మంత్రి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన న్యాయశాఖ మంత్రి. మేము అడిగింది నంద్యాల కోర్టు కానీ చేసి మేము ఎప్పుడూ అడగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని అడిగాము. మీరు దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు చెప్పేదంటే నంద్యాల కోర్టుకు అవి తెచ్చామని చెప్పామంటారు. శిల్ప వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ పెట్టారంట, అక్కడ వాళ్ళ పేరు కూడా లేదు, మేము చెప్పుకోవడం లేదే. అలాగంటే మా గత వైసీపీ గవర్నమెంట్లో అక్కడ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో హైకోర్టును తీసుకొచ్చారు. స్టేలు వేసింది ఎవరు, అది మీకే వదిలేస్తున్నాను. తర్వాత లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, సిబిఐ కోర్టు, ఏసీబీ కోర్టు, పర్మనెంట్ లో కార్డ్ బెల్చి, డోన్లో సబ్ కోర్టు ఏర్పాటు, ఆదోనిలో 7 కోట్ల బిల్డింగు, తర్వాత అతిపెద్దది లా యూనివర్సిటీ. ఎక్కడ లేకుండా మన కర్నూలు లా యూనివర్సిటీ 40 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన లా యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కడుందండి, తీసుకెళ్లి విజయవాడలో తరలించినారు. అప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టిన న్యాయవాదులందరూ ఏం చేస్తున్నారు? మనల్ని అందరూ అప్పుడు న్యాయవాద అభివృద్ధి కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ ఎక్కడున్నారు మీరు? ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా 2.5 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ రోజు పెడుతున్నారు. మా గౌరవ సీనియర్ న్యాయవాదులు, టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు, మా సోదరులు ఈ రోజు మేము నిరాశ దీక్ష చేసినాక ముందుకు వచ్చారు. మరి యూనివర్సిటీ తరలిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. మేమేం అడిగాము, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూడండి. మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు మీరంతా ఒకసారి. న్యాయవాదుల న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మేము ఇదే కదా రాసింది. ఉచిత న్యాయ సేవలు అందుబాటులో లీగల్ కియోస్క్ ఏర్పాటు, మేము ఇదే కదా అడిగాము. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు. మీరు మీ మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చారో మేము అవి మాత్రమే అడుగుతున్నాము. కొత్తగా మేము డిమాండ్లు ఏం చేయలేదు. మిమ్మల్ని మాకు మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు దాని గురించి చెప్పమంటే మీరు దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రాసెస్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ప్రాసెస్లో? దీనికి ఏ స్టేజ్లో ఉన్నాయి? ఫైల్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? ఎప్పటి లోపల అలాట్ చేస్తారు? ఇవన్నీ ఏం చెప్పడం లేదు. మీరు జస్ట్ ఫరూక్ గారు నంద్యాలకి ఇది చేశారు, ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఎక్కడ ప్రాసెస్లో ఉన్నాయి చెప్పండి. నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? అంతవరకు మేము సైలెంట్గా ఉంటాం. మీకే ఆప్షన్ ఇస్తున్నాము. లేదా మీరు పోరాడతారా చెప్పండి. మా వైసీపీ లీగల్ తరపున మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న శుక్రవారం రోజు వైఎస్ఆర్ పార్టీ నంద్యాల డిస్టిక్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యల కోసం మేము ఒకరోజు నిరాదీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ప్రతిపాదించిన అంశాలు ఏమంటే,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల హామీల భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 5,000 లానేస్తం కింద ఇస్తే నేను 10,000 ఇస్తానని చెప్పేసి మరి వాగ్దానం చేశాడు. అదేవిధంగా మరి హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును కర్నూలులో ప్రతిపాదిస్తే భూమి పూజ చేస్తే లేదా హైకోర్టు తీసేసి నేను హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తే, అదేవిధంగా మేము అడ్వకేట్ ప్రొటెక్షనిస్ట్ కావాలని చెప్పేసి ప్రధానమైనటువంటి 3 అంశాల మీద మేము మన నిరాదీక్ష చేయడం జరిగింది. కానీ మొన్న శనివారం రోజు టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు మరి దాన్ని జీర్ణించుకోలేక మరి దాని తప్పుడు సమాచారాన్ని న్యాయవాదుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆ న్యాయవాదులు మరి వాళ్ళ విజ్ఞతతో మరి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మరి మా సినన్న ఇప్పుడే అన్ని విషయాలు కులకృషంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే లానేస్తాన్ని న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాలుగా వాళ్లకు వెసులుబాటు కల్పించేందుకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు మరి ఏదైతే ఎన్నికల హామీలో 10,000 ఇస్తానని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలైనా మరి రూపాయ మరి జూనియర్ న్యాయవాదులకు ఇవ్వడం లేదు. మరి అంటే ప్రతి నెల 5,000 చొప్పున అయితే ఈరోజు నెలకు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క న్యాయవాదికి 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరి బాకీ పడింది. అది ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొన్న మేము నిరాదీక్ష చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి శిబిరాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము చేసినటువంటి కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. అయితే ఈ సక్సెస్ అయినటువంటి ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లాయర్లు శనివారం రోజున మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పుడు సమాచారము ప్రజలకు తెలియజేసినట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, దానికి నిజంగా వాస్తవాలు ఏంటివి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. చిన్న చెరువు మత్స్యకార సహకార సంఘంలో అర్హులైన మత్స్యకారులకు వెంటనే సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బెస్త సంఘం నాయకులు. నంద్యాలలో ఘనంగా గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్, గోవుల సంరక్షణే ధ్యేయం. బుడగ జంగాల కాలనీలో అంగన్వాడీ పాఠశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల సమ్మె జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్యత సాధించిన ఘన విజయమని పేర్కొన్న సిపిఐ నేతలు. నంద్యాలలో మళ్లీ నవ్వుల హరివిల్లు, ఘనంగా నంద్యాల లాఫింగ్ క్లబ్ కార్యక్రమం. వక్ఫ్ భూములను పరిరక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ముస్లిం సంఘాల వినతి. మహానందిలో వైభవంగా శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు, వివిధ రకాల ఆకులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. టీడీపీ లీగల్ సెల్ విమర్శలపై విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు. మాది పోరాటం, రాజకీయం కాదన్న న్యాయవాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.